ఆ రోజు కూడా మంత్రి గారు యాంటిసిపేట్ బెయిల్ మీద ఉన్నాడు, అటెండ్ కాలే యాంటిసిపేట్ బెయిల్ మీద ఉన్నాడు. మీరు ఆ రోజు మీరు అన్నారుగా మంత్రి గారు తన ఇంట్లో ఏదో ఇష్యూ గాంజీ ఉన్నప్పుడు తన చక్కగా అరెస్ట్ కాలే, తక్కువ తీసుకోలే, యాంటిసిపేట్ బెయిల్ తీసుకున్నాడు, పోలే. కాబట్టి మేము గుర్తుపెట్టుకోరు, కేసీఆర్ అంటోడు భయపడేటోడు కాదు. భయపడేటోడు ఉంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ప్రెజర్ చేస్తే తెలంగాణ రాష్ట్రం సాధించేటో కాడు. ఇటువంటి చాలా మంది చూసింది. కాబట్టి కేసీఆర్కు సమానంగా ఉన్న వ్యక్తులు ఎవరు లేరు డెఫినెట్గా. అయినా ఇంకోటి, ఈరోజు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది ఎవరి కోసము? తెలంగాణ ఎడారైతులు కట్టినప్పుడు. కాబట్టి తెలంగాణ సమాజం కోసం కట్టింది. కాబట్టి డెఫినెట్గా రేపు పొద్దున ఆ 70 లక్షల మంది రైతులు ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి తిడుతుండ్రో వాళ్ళందరికీ కూడా ఈరోజు అన్నం పెట్టింది ఘనత కాళేశ్వరం. కాబట్టి కాళేశ్వరం కట్టింది కేసీఆర్. కాబట్టి ఈరోజు కేసీఆర్ వెంబడే ఉంటారు రైతులందరూ కూడా. మీకు క్లియర్గా అలా మీకు ఇంతకు జీవో నెంబర్ 6లో చెప్పిన 100 రోజుల్లో ఇవ్వమని చెప్పారు. జూన్ 2024 30 నాడు ఇస్తాం రిపోర్ట్ అన్ని వాళ్ళు ఇచ్చారు. అందులో 1, 2, 3, 7 సార్లు బహుశా ఈ చరిత్రలో ఎక్కువగా ఒక కమిషన్ 7 సార్లు పొడిగించనేది ఈ చరిత్రలో జరగాలి. అది కూడా మీ చిట్చాట్లో కూడా ఘోష్ గారు మాట్లాడినప్పుడు ఈ 31వ తారీఖు వరకు తుది కమిషన్ రిపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక రాజకీయ నాయకులు పిలిచేది ఏం లేదని చెప్పేసారు. దాని తర్వాత ఎక్స్టెన్షన్ రాదు అని చెప్పేసారు. కానీ ఇమ్మీడియట్గా 19వ తారీఖున మళ్ళీ ఎక్స్టెన్షన్ వచ్చింది. జీవో నెంబర్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకున్నది. ఇది ఎక్స్టెన్షన్ కాదు, జీవో నెంబర్ 18 ఇచ్చిండ్రు. ఎక్స్టెన్షన్ ఏ రోజు ఇచ్చారు? ఇది 19వ తారీఖు ఇచ్చారు. 19వ తారీఖు ఇచ్చి 19వ నాడు నోటీస్ అని చెప్పి లీక్ ఇచ్చేసారు. నిన్న 20-21 అంటే దీనికి కేవలం ఏంటంటే అట్లెట్లను కంప్లీట్ చేస్తాం, వీళ్ళ ముగ్గురు పేరు ఇరికేయాలని చెప్పేసి ఒక పైచాచిక ఆనందంతో ఇచ్చింది తప్ప కానీ తెలియదు. అయినలా మళ్ళీ 1 మంత్ ఎక్స్టెండ్ చేసిండ్రు 19వ తారీఖు జీవో ఇచ్చి. దేనికోసం? ఇక రిపోర్ట్ ఇస్తాను సమయం లోపల మళ్ళీ ఎక్స్టెండ్ ఇస్తుంటే ఏంటంటే కావాల్చుకొని వీళ్ళు బదనాం చేయాలని చెప్పి ముగ్గురు పేర్లు పెట్టేది లిఖించడానికి భాగం. ఈరోజు ఇద్దరికి ఎన్ని ఫెయిల్ అయినాయి? కేటీఆర్ గారిని ఈడీలు లిఖించారు, ఫార్మా అన్నారు. ఏదైనా నీకు ప్రూఫ్ అయిందా? ఇది కేవలం కక్ష సాధింపు. ఇది వాస్తవంగా గతంలో ఆంధ్రలో ఉన్న ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలను తెరదీసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది ఇక్కడ అంతే. కాళేశ్వరం ఎవరు ఈటలందరూ ఏమన్నారు? తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి తెలంగాణ బిడ్డ సమర్థిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాకముందు మేము 5 కిలోమీటర్ల దూరం పోయి కాడు అట్టుకొని నీళ్ళు తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, కరీంనగర్ ఎల్ఎండి ఎండిపోయింది, 5 రోజుల కోసం నీళ్ళు వస్తున్నాయి. కేసీఆర్ గారు ప్రభుత్వాలు ఉన్నప్పుడు 24 గంటల నీళ్ళు కరీంనగర్కి ఇచ్చినాం. ఇదే కేటీఆర్ గారు వచ్చి ఓపెన్ చేసిండ్రు. ప్రతిరోజు ఎల్ఎండి నుంచి నీళ్ళు ఇచ్చినాం. మిడ్మానర్ ఎండిపోయింది, ఇప్పుడు ఎల్ఎండి ఎండిపోయింది, 5 రోజుల కోసం నీళ్ళు ఇచ్చిండ్రు. కేసీఆర్ గారి గవర్నమెంట్ రాకముందు పరిస్థితి, మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఎల్ఎండి ఎండిపోయింది, మిడ్మానర్ ఎండిపోయింది, కాళేశ్వరం ఎండిపోయింది. కాళేశ్వరం ఇది తెలియదా? ఈ నీళ్ళు కిందికి పోవాలి, ఆంధ్రకు పోవాలంటే ఇది కుట్రా. రేవంత్ రెడ్డి గారిని ఆ సమాజం ఇప్పుడు ఈ మంత్రులందరినీ కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా గ్రామ సభలు పెట్టి గ్రామ సభలకు మంత్రులు అమ్మనండి ఒక్కొక్కరిని. మేము చేసే నీళ్ళ సబబా కాదని చెప్పేసి ఈ కాళేశ్వరం నోటీసులు కేసీఆర్ న్యాయమా కాదని చెప్పి గ్రామ సభలు పెట్టండి. రేషన్ కార్డు ఇచ్చినామని చెప్పండి. ఇందులో మిల్లి గ్రామ సభ పెట్టుకొని గ్రామ సభకు రారెవరు? ఇక్కడనే 10 మంది మూకుమ్మడిగా మంత్రులు పోవాలి, ప్రెస్ మీట్ రావాలి, వాళ్ళ కనిపెట్టుకొని. మేము పోలే. రేపు మా ప్రభుత్వం అయిన విధంగా గ్రామ సభలు ప్రజలు చెప్పినాం, వాళ్ళు ఆశీర్వదించుకున్నాం. ఇప్పుడు గ్రామ సభలు పెట్టి గ్రామ ప్రజల దగ్గర పోయే అవకాశం ఉందా వీళ్ళది? అడుగుతారా? నేనేమంటున్నా, మీరు ఇది కుట్రపూరితంగా భాగం కేసీఆర్ నోటీస్ ఇవ్వడం అని మేము అంటున్నాం. ఈ రోజు కక్షపూరి కాకపోతే మీకు కూడా క్లియర్ అయిపోయినాం. నెక్ ఆఫ్ ద మూమెంట్లో లాస్ట్ మూమెంట్లో తుది రిపోర్ట్ ఇచ్చేది 31 మే వరకు ఇస్తామన్న రిపోర్ట్ ప్రకారము మీతో చర్చ చాపినారు. ఎంక్వైరీ మొత్తం ఇంక్లూడింగ్ సిఎస్ కూడా పిలిచడం జరిగింది, స్మితాసభలను పిలవడం జరిగింది. ఎంక్వైరీ మొత్తం అయిన తర్వాత తుది రిపోర్ట్ ఇచ్చే సమయంలో 19 మళ్ళీ ఒక జీవో ఇచ్చి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. 19 నాడు ఇచ్చి 19 నాడు లీక్ ఇచ్చేసి కమిషన్ నోటీస్ ఇచ్చేసింది చెప్పి కరువు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర సాధించిన భాగంగానే ఈరోజు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నందుకు ఆ సంతోషంలో రైతులందరి మీద నోటీస్ ఇచ్చినట్టుగా భావిస్తూ ఈరోజు